తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువత మొత్తం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ఈ టైంలో ఆయన ఆశయాలని రాహుల్ గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరిని కలిపితే ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కార్యక్రమం ఉన్నదో వారు ఆచరించినటువంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు తెలంగాణలో ప్రప్రథంగా భారతదేశ చరిత్రలో ఒక ఎస్సీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ దీనికి ఒక పేరుంది. తేనె తుట్టె మీద రాయేస్తే మన్నే కుడతాయి అనేటటువంటి ఒక భయం భారతదేశంలో. కానీ అట్లాంటి తేనె తుట్టెని కదిలించినటువంటి ఘనుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్గా 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ఇవాళ దేశంలోనే బీజేపీ ప్రభుత్వాలు ఎన్నున్నప్పటికీ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ చేసి బీసీలకు అండగా ఉన్నదనేటటువంటి విషయం అందరికీ తెలుసు. అట్లాగే ఈ రోజున ఎస్సీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన లేరు అనడానికి ఒక నాయకుడు కృష్ణమాదిగ గారు సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గారిని వాటేసుకొని కాళ్ళు బొక్కినంత పనిచేశాడు. అయ్యా నువ్వు లేకపోతే మాది కాదు అని చెప్పినటువంటి అయినప్పటికీ కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఎక్కడ అంటి ముట్టనట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి అసలు కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, అట్లాంటి ఈ పార్టీ ఎస్సీల కోసం అందులో ఉండేటువంటి సబ్ క్యాస్ట్లన్నింటినీ కూడా ఆలోచన చేసి ఇవాళ ఎస్సీ బిల్లుని రాష్ట్రంలో ఆమోదింపజేయటం ఏదైతే ఉన్నదో ఒక చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ ఎస్సీ బిల్లుతో పాటు తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి జనం ఎదురు చూస్తున్నటువంటి 6 పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి చరిత్ర ఇవాళ ఉంది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇవాళ చిన్నకారు రైతులందరికీ కూడా ఏదైతే రైతు బంధు రాలేదు అని చెప్పి ఒక బదనాం చేస్తున్నారో ఇవాళ రైతులు పంట పండించేటటువంటి ప్రతి రైతు కూడా, నేను ఒక రైతుగా మాట్లాడుతూ ఉన్నా, ఇవాళ ఎవరైతే తెలంగాణలో రైతులు ప్యాడీ పండిస్తూ ఉన్నారో ప్యాడీ పండించేటటువంటి ప్రతి బస్తాకి ప్రతి కింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం వల్ల ఇవాళ ఒక ఎకరం 10 ఎకరాలు ఒక ప్యాడీ పంట పండిస్తే ఎకరానికి 5 పుట్లు లెక్కేసుకున్నప్పుడు కూడా మరి 10 ఎకరాలకి 15 పుట్లు 50 పుట్లకి కింటాల్ చొప్పున ఎన్ని వేసుకుంటే ఎన్ని 500 లెక్కేసుకుంటే నీ 3 ఎకరాలు